డైరెక్ట్గా ఎలాగా మాట్లాడలేను, కనీసం చాటింగ్ అయినా చేస్తే. ఎస్, హాయ్, నైస్ డిపి. ఏమైంది శ్రేయ, ఎందుకలా ఉన్నావు? అది మా నాన్నకి బిజినెస్లో లాస్ వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అర్జెంటుగా డబ్బులు కావాలి. ఎంత అవసరం పడుతుంది? ఒక 50,000 కావాలి అర్జున్. వన్ మినిట్. చెప్పరా. అరే మామ, అర్జెంటుగా 50K కావాలరా. 50,000? అంత అర్జెంట్గా ఏం అవసరం వచ్చిందిరా? అదేరా, మొన్న ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. అంటే ఆ అమ్మాయి నేను లవ్ చేసుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏదో వచ్చిందంట, తను అర్జెంటుగా డబ్బులు అడిగిందిరా. రేయ్, ఆ అమ్మాయి నీకు పరిచయమై 1 month కూడా అవ్వలేదురా. ఆ అమ్మాయి డబ్బులు అడగగానే ఇచ్చేస్తావారా? అరే, మనకి ఇష్టమైన వాళ్ళు కష్టంలో ఉండేటప్పుడు హెల్ప్ చేయకపోతే ఇంక లవ్ ఎందుకురా? నువ్వు ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. రేయ్, నేను ఇస్తానురా, కానీ ఏం తెలియకుండా ఎలా ఇస్తావురా? అరే, అవన్నీ నేను చూసుకుంటలేరా, ముందు నువ్వు డబ్బులు పంపించు. సరే. ఫోన్పే చేసి చూసుకో. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అర్జున్. ఐ లవ్ యూ టూ. రే అర్జున్, ఏంట్రా 2 రోజుల నుంచి కనిపించట్లేదు? ఏమైపోయావు? అదేరా, మొన్న శ్రేయకి డబ్బులు ఇచ్చాను కదా. అవును. అప్పటి నుంచి తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఏమైందేమోరా. రేయ్, నీకు ఇంకా అర్థం కాలేదా? తను నేను మోసం చేసి నీ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయదు. అయినా ఆన్లైన్లో అమ్మాయిలందరూ ఇలానే ఉన్నారా. నువ్వు మోసపోయావు. రే, నువ్వు డబ్బుల కోసమే కదా వచ్చావు. కొంచెం టైం ఇవ్వరా, వీలైనంత వేగం ఇచ్చేస్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళరా. రేయ్, నేను డబ్బుల కోసం రాలేదురా, నీకోసం వచ్చాను. నేనున్నానని చెప్పడానికి వచ్చాను రా. అయ్యిందేదో అయిపోయింది, లైట్ తీసుకోరా.